ప్రభుత్వాలు ఇల్లు లేని వాళ్లకు నిరుపేదలకు నిర్లక్ష్యం చేసిరన్న దృష్టితో కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, కన్సర్న్డ్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఒక ప్రణాళిక తయారు చేసి ఒక కాన్స్టిట్యున్సీకి 3,500 ఇల్లు ఇవ్వాలి సంవత్సరానికి. ఆ ఇల్లు గతంలో ఇచ్చినట్టు కాకుండా 5 లక్షలు ఇచ్చి 400 స్క్వేర్ ఫీట్ కట్టడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం. 400లో ఒక బెడ్రూము, ఒక కిచెను, ఒక హాలు, చిన్నగా బాత్రూమ్ కూడా అటాచ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా ఇది కేవలం మన మండలకు ఒక మోడల్ హౌస్ బిల్డింగ్గా ఇది స్టార్ట్ చేస్తాం. ఇది స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లో ఏదైనా ఉంటే దాన్ని బట్టి మనం అవసరం, ఒకవేళ అది ఫైనలే కానీ అవసరం ఉంటే దాన్ని చేంజ్ చేసుకోవడానికి మోడల్ బిల్డింగ్ కడతా ఉన్నాం. అందరూ కోఆపరేషన్ చేయాలి. గత ప్రభుత్వాల లెక్క ఉన్నోళ్ళు తీసుకుని గరీబులను వదలకుండా ఏదైతే బీద వాళ్లకు కనీస సౌకర్యాలు ఉండాలన్న ఉద్దేశంతో మనం ఈ ప్రణాళిక చేస్తూ ఉన్నాం. దయచేసి అందరూ అధికారులు కానీ నాయకులు కానీ ఏదైతే థర్డ్ పాలు వేసుకుని ఉంటున్నారో ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకు ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. అధికారులు తప్పులు చేస్తే మటుకు యాక్షన్ తీసుకుంటాం. అదే కాకుండా ఇప్పుడు ఉపాధి హామీలకు కూడా మీరు ఏదైతే లిస్ట్ ఇస్తూ ఉన్నారో, లిస్ట్ సర్వేలు చేస్తూ ఉన్నారో, భూమి ఉన్న వాళ్ళకు వస్తున్నాయి, భూమి లేని వాళ్ళకు కొందరు మిస్ అయినాయి. భూమి ఉన్న వాళ్ళకి ఇస్తే భూమి ఉన్న వాళ్ళకు రేపు ఏది రైతు బంధు ఇవన్నీ వచ్చే అవకాశం కోల్పోతుంది. మీరు ఏదో అనుకుంటారు మీ నిర్లక్ష్యం చేయబట్టి, బట్ ఇద్దరు సఫర్ అవుతారు. భూమి ఉన్న వాడికేమో రేపు 500 కొడుకు రాదు, రైతు బంధు మిస్ అవుతుంది. వీడికి ఇది ఇచ్చినాక అసలు బెనిఫిషియర్స్కి ఆడికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి అధికారులు దయచేసి నిర్లక్ష్యం చేయకుండా మన ప్రజాప్రతినిధులు కూడా సెక్రటరీలు కానీ ఎక్కడ ఉందో బాగా క్షీణంగా స్కానింగ్ చేసి 1 కాదు 2 సార్లు తిరిగి లిస్టు తయారు చేస్తే తప్పనిసరిగా చిన్న వాళ్లకు, భూమి లేని వాళ్లకు సంవత్సరంకు 12,000 ఇస్తామన్నాను. అది కూడా ఇస్తున్నారు. కాబట్టి దాని లిస్ట్ బాగా తయారు చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తాను. ఓకే సార్. అన్నీ ఉన్నాయి. ఆడికి 4 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేసుకుంటున్నారు. అది తప్పు. అధికారులు కూడా ఏదైనా అప్లికేషన్ సిస్టమ్ తీసుకొచ్చి లోపల వేసేది. ఎవరి రైట్స్ వాళ్ళు బుక్స్ చూడండి అన్ని చేసి నా భూమి మీ భూమే వేరే వాళ్ళు కంప్లైంట్ చెప్పుకుంటున్నారు. అది చూసుకోండి అంటే నిజామాబాద్ కూడా పాపం మన ఎడిపేరు నచ్చింది రాలేదా, ఎడిపేరు గరీబ్ వాళ్ళు ఇది భూమి కొన్నారు 13 లక్షలకు సెకండ్ రిజిస్ట్రేషన్ చేసి ఇంత అన్యాయం అయితే మీద మనం యాక్షన్ తీసుకోకుండా ఎట్లా? ఇసుని ప్రోత్సహించద్దు. ఛానల్స్ వాళ్ళు కూడా, టీవీలు కూడా, పేపర్లు కూడా. నైరు నగర్లో కూడా కబ్జా చేసిందట. నిజామాబాద్లో పట్టుకుంది రుతుల పేపర్. ఏంది ఎడిపెల్లిలో ఒక్కరిద్దరు చేయబట్టి ఎడిపెల్లి పదరాబైతే అది కంట్రోల్ చేయండి. ప్రెస్ వాళ్ళు కూడా వాళ్ళకి సహకరించకండి. సోషల్ మీడియా కానీ వాళ్ళు కానీ సహకరిస్తే మీ ఇష్టం. ఈ పెద్ద చెరువు కూడా కబ్జా అయింది.
ఏదైతే ఇల్లు లేని వాళ్ళు నిరుపేదలకు ఎలక్షన్ టైంలో ఇంటింటికి ఇల్లా ఏమో చెప్పే కదా, డబుల్ బెడ్రూమ్ అన్నాడు, ఇల్లు అన్నాడు, నౌకరీ అన్నాడు, ఏమి చేయకుండా డబుల్ బెడ్రూమ్లు కట్టినాయి, ఎక్కడనో తక్కువ కట్టారు, అక్కడ కూడా బాగా స్టాండర్డ్ కట్టకుండా మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కన్సర్న్డ్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఒక ప్రణాళిక తయారు చేసి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 3,500 హౌజెస్ ఇవ్వాలి ఒక్కొక్క సంవత్సరం, అలా 4 సంవత్సరాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టాము. గతంలో లెక్క ఎవరో వచ్చి కట్టించు కాకుండా ఇప్పుడు మనం 5 లక్షలు శాంక్షన్ ఇస్తూ ఉన్నారు. దానికి మనం మోడల్స్ వేసుకున్నాం. ఈరోజు మనం మోడల్ బిల్డింగ్ తయారు చేస్తున్నారు అధికారులు. 400 స్క్వేర్ ఫీట్ కడుతూ ఒక బెడ్రూము, ఒక హాలు, ఒక కిచెను, బాత్రూమ్ కూడా అటాచ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అవన్నీ మనకు యూజ్ చేసుకోవటానికి, మళ్ళీ ఎవరో కడితే క్వాలిటీ పోతుందని అటువంటి కూడా తప్పులు చేయకుండా ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళే కట్టుకోవడానికి కూడా ప్రొవిజన్ పెట్టాం. కాబట్టి దీన్ని మీకు మోడల్ హౌస్ బిల్డింగ్గా చూపించడానికి ఈరోజు మనం ఫౌండేషన్ వేసుకున్నాం. మరి బహుశా అది కూడా 2 monthsలో కంప్లీట్ అవుతుంది. అయిన తర్వాత దాంట్లో మీరు అయినంత మట్టుకు ఇదే డిజైన్ ఉండాలి, కానీ ఏదన్నా ఉంటే చేంజ్ చేసుకోవాలన్నా మళ్ళీ పర్మిషన్ తీసుకోలేము, మీరు సొంత డబ్బులు వేసుకో సరే అవన్నీ ఏం కానీ ఈ విధంగా కట్టాలని నిర్ణయించడం జరిగింది. తప్పనిసరిగా లేని వాళ్లకు విడతల వారీగా మనం కాన్స్టిట్యున్సీకి 3,500 అంటే అయినంత మట్టుకు చిన్న వాళ్లకు, ఇల్లు లేని వాళ్లకు, పందిర్లు ఉండే వాళ్ళకు, థర్డ్ పార్టీలు ఉండే వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ అంతేనా ఇస్తున్నారు. ఆ ప్రియారిటీకి ఇస్తూ ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా అధికారులు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఎవరైతే చిన్నవాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఇల్లు లేక అటువంటి వాళ్లకు అధికారులు లిస్ట్ తయారు చేస్తారు, అటువంటి వాళ్ళకే శాంక్షన్ ఇస్తారు. మీరు అందరూ ధైర్యంతో కన్స్ట్రక్షన్ చేసుకోవాలని కోరుతాము.